హలో అండి. వెల్కమ్ టు విఐఎస్ఆర్ వ్లాగ్స్. ఈ సంక్రాంతికి అందరి ఇళ్లల్లో మెయిన్ గా గారెలు చేసుకుంటూ ఉంటారు కదా. మరి ఆ గారెలు బురుగు బురుగుగా లోపల సాఫ్ట్ గా ఉండేలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నేను టీ గ్లాస్ కొలతతోటి 2 గ్లాసుల వరకు మినపప్పును తీసుకుంటున్నాను. ఈ మినపప్పులో వాటర్ పోసుకొని 12 అవర్స్ అయినా సరే నానబెట్టుకోవాలి. చూడండి, 12 అవర్స్ నానిన తర్వాత నేను చూపిస్తున్నాను. మినపప్పు బాగా నానిపోయాయి కదా, ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన ఈ మినపప్పుని మిక్సీ జార్ లో వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మినపిండి మరీ మెత్తగా వేస్తే బాగుండదు, కొంచెం పలుకుగా ఉంటేనే తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నేను ఆఫ్టర్నూన్ మినపప్పుని నానబెట్టుకొని నైట్ కి మిక్సీ వేసేసి నైట్ అంతా ఫ్రిడ్జ్ లో ఉంచేసుకుంటాను. గారెలు చేసుకోవడానికి 1 to 2 అవర్స్ ముందు పిండిని బయటికి తీసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ పిండిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. మనం గ్రైండ్ చేసేప్పుడే సాల్ట్ వేసేసాం కదా, ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుని ఒకేసారి కలిపేయండి. బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గారెను ఒత్తుకొని ఆయిల్ లో వేసుకోవాలి. గారెలు వేసిన వెంటనే కదపొద్దు, ఒక 2 minutes అలా ఉంచేసిన తర్వాత కొంచెం కాలుతాయి. అప్పుడు సెకండ్ సైడ్ టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మిగిలిన పిండి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకోవాలి. ఈ సంక్రాంతికి గారెలు వండేటప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి. ఆయిల్ కూడా అస్సలు ఎక్కువ పీల్చదు. మీరు వండిన తర్వాత టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయి అనేది నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటేనే రైతులకు సంబంధించింది. రైతుల్ని గౌరవిద్దాం, పంటల్ని పండిద్దాం. నా వీడియో నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి.